వారణాసి నుంచి మహేష్ బాబు గారు బోటు మీద నిలబడుతూ ఒక సీన్ అనేది లీక్ అయిందని చెప్పి చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనమాట. నా విన్నపం ఏంటంటే ఇటువంటి సీన్స్ ని ఎంకరేజ్ చెయ్యొద్దు, ఓకేనా. లీకుల గురించి అసలు పట్టించుకోవద్దు. మీకు ఒక క్యూరియాసిటీ అనేది పోద్ది అనమాట. ఇంకో మెయిన్ విషయం అండి, ఈ యొక్క మూవీ అనేది హాలీవుడ్ కి సంబంధించిన యానిమెట్రిక్ మోషన్ క్యాప్చర్ అని చెప్పి ఒక కంపెనీ మీద ఆధారపడి ఈ యొక్క మోషన్ అనేది, అంటే మీకు ఎలా అర్థమవుతుందంటే, ఇప్పుడు నేను ఇలా కదులుతున్నాను కదండి. సో చూడండి, ఇలా కదిలే మోషన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క వీడియోని తీసుకొని వెళ్ళి కంప్యూటర్లో పెట్టి, సో ఆ యొక్క యానిమేట్రిక్ మోషన్ క్యాప్చర్ ఏదైతే కంపెనీ ఉందో, సో అదే మోషన్లో అదే ఇదిలో ఒక జంతువుని పెట్టి మాట్లాడించవచ్చు, ఒక జంతువు కదిలేటట్టు చెయ్యొచ్చు, ఒక పడవను కానీ ఫోన్ కానీ మాట్లాడేటట్టు చేయొచ్చు అనమాట. ఆ యొక్క గ్రాఫిక్ అనేది హై విజువల్ గా ఉంటాయి అనమాట. సో ఇదే కంపెనీ ఏదైతే ఉందో యానిమేట్రిక్ మోషన్ క్యాప్చర్ కంపెనీ, డిజైన్ కంపెనీ, సో హాలీవుడ్ దండి, అది చాలా పెద్దది అనమాట. టాప్ నెంబర్ 1 లో ఉందన్నమాట వరల్డ్ వైడ్ లో, ఓకేనా. ఏ మూవీస్ కి ఈ యొక్క కంపెనీ అనేది వర్క్ చేసిందంటే అవతార్, ది అవెంజర్స్, ఇండి గేమ్, అవెంజర్స్, సో జురాసిక్ పార్క్, వరల్డ్ వార్స్, మళ్ళీ వచ్చి ఇటీవల వచ్చింది ఒక డ్యూన్ మూవీ అని. సో ఈ యొక్క హై విజువల్ మూవీస్ కి ఈ యొక్క కంపెనీ అనేది డిజైన్ అయితే చేసి ఇచ్చింది అనమాట. సేమ్ అదే విధంగా మన వారణాసి కూడా ఇదే విధంగా డిజైన్ చేసి ఇస్తుంది. ఒక కొలాబరేషన్ అనేది అయ్యింది అనమాట మన టాలీవుడ్ ఆ యొక్క కంపెనీ అనేది. సో అది ఎలా ఏంటి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట మీకు క్లారిటీగా, ఓకేనా. సో ఈ లీకులు అయితే పట్టించుకోవద్దు, అనవసరం, మనకు అవి స్పాయిలర్ అనమాట అవి. సో దీని మీద ఒక ఫుల్ వీడియో చేశాను, కింద లింక్ ఉంది. అయినా సరే కొత్తగా ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, ఓకేనా. బాయ్.